నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే ఔషధాలను తయారు చేయడంలో మిగతా వైద్యాలతో పోలిస్తే హోమియోది ప్రత్యేకమైన శైలిగా చెప్పుకోవాలి. ప్రకృతిలో లభించే లోహాలు, లవణాలు, ఖనిజాలు, వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచడం మనకు ఒక్క హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. మన శరీరంలోని ధాతువుల్లో 12 లవణాలను అత్యంత ప్రధానమైనవిగా చెబుతుంది హోమియో వైద్యం. ఈ 12 లవణాల్లో కాలిఫాస్ మన దేహ ఆరోగ్యానికి అత్యంత ప్రధానమైన లవణం. కాలిఫాస్ లవణాన్ని పిల్లలకు ప్రత్యేకమైన ఔషధంగా పేర్కొంటుంది హోమియో వైద్యం. దంతాలు, ఎముకల నిర్మాణంలో కాలిఫాస్ లవణం చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి. పిల్లల శరీరంలో ఈ లవణం లోపించినప్పుడు పళ్ళు పుచ్చిపోవటం, రక్తం తక్కువ కావటం, తల మీద మాడు ఆలస్యంగా పూడటం వంటి సమస్యలెన్నో కనిపిస్తాయి. శారీరకంగా, మానసికంగా నీరసించిన పిల్లలకు కాలిఫాస్ను మించిన ఔషధం మరొకటి లేదు. మానసికంగా ఒత్తిడి, అధిక శారీరక శ్రమ మూలంగా నిస్సత్తువ ఆవరించినప్పుడు, చదువుల ఒత్తిడితో పిల్లల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు తప్పనిసరిగా కాలిఫాస్ ఔషధాన్ని గుర్తుంచుకోవాలి. కాలిఫాస్ గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. మన శరీర నిర్మాణంలో అనేక రకాల ధాతువులు ఉన్నాయి. ఆ ధాతువుల్లో నాడులు ఒక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే రక్తం ఉన్నది. రక్తంలో ఐరన్ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రకంగా చూస్తే మన శరీరం ఒక రకంగా చాలా రసాయనిక పదార్థాలపై ఆధారపడి ఉంది. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఈ లవణాలన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంటాయి. అందుట్లో కాలిఫాస్ తీసుకోండి, అది మన శరీరంలో ఉన్నటువంటి లవణాల్లో ఒకటి. వాస్తవానికి 12 లవణాలు ఉన్నాయి మన శరీరంలో. 12 లవణాల్లో కాలిఫాస్ ఒకటి. కాలిఫాస్ మామూలుగా ఇన్ఫెక్షన్ ముదిరితే చాలా ఆలోచించవలసిన ఔషధం. నాట్రమ్-ఫాస్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఆలోచించాలి. నరాల్లో బలహీనత చోటు చేసుకుంటూ ఆలోచించాలి. న్యూరిస్థీనియా అంటారు. సాధారణంగా క్యాలీ వ్యక్తులంతా కూడాను చాలా యాంగ్జైటీ ఎక్కువ. వాళ్ళ యొక్క డ్యూటీ ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా చేసుకుంటారు. అందువల్ల మనకి ఎక్కువగా డ్యూటీ చేసుకుని ముక్కుసూటిగా పోయేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి బాధలు ఎగ్జాషన్ అంటే నీరసంగా అంటే వాళ్ళకి మన కాలిఫాస్ ఎక్కువగా వాడుకోవాలి. ఎగ్జాషన్ తర్వాత మామూలుగా జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్ కానీ వస్తే కాలిఫాస్ చాలా ప్రయోజనకరమైన ఔషధం. చిన్నపిల్లలు ఉన్నారు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి కానీ తలనొప్పి ఇస్తే కాలిఫాస్ వాడుకోవాలి. వృద్ధులు మెమరీ తగ్గిపోతే కాలిఫాస్ వాడుకోవాలి. మనం ఇవన్నీ చూస్తుంటే ఈ దైనందిన జీవితంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించవలసింది ప్రాణం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, మనం ఏ పనులైనా శ్రద్ధగా చేయగలుగుతాం. మనం ప్రాణం అన్న మాట వాడిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు లవణాలు. ఈ లవణాల్లో ఈ ధర్మం మనం గమనించి కాలిఫాస్ వాడుకుంటూ ఉండాలి. కాలిఫాస్ పిల్లలకు మాటిమాటికి జలుబు చేస్తూ ఉంటుంది. తరచూ నోటితో గాలి పీలుస్తూ ఉంటారు. పాదాలను ఎక్కువగా కదిలిస్తూ ఉంటారు. కనురెప్పలు కిందకు వాలిపోయినట్లుగా ఉంటాయి. కాలిఫాస్ పిల్లలకు చిరాకు ఎక్కువ. ఎప్పుడూ అసంతృప్తితో బాధపడుతూ ఉంటారు. కోపం, మానసిక అశాంతి ఎక్కువ. రక్తహీనత ఉంటుంది. ఎంత తిన్నా ఒంటికి పట్టదు. శుష్కించిపోతుంటారు. చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. చల్లదనాన్ని తట్టుకోలేరు. ఒకచోట స్థిమితంగా ఉండటం వీళ్లకు నచ్చదు. తింటున్నప్పుడు కడుపులో వేదనగా ఉంటుంది. ఎప్పుడూ ఎసిడిటీ బాధలు వేధిస్తూ ఉంటాయి. టాన్సిళ్లలో తరచూ వాపు, రికెట్స్, దొడ్డికాళ్ల వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు త్వరగా పొడవు పెరుగుతూ ఉంటారు. ఈ పరిస్థితిలో వీరికి కండరాల నొప్పులు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. దంతాలు వస్తున్న సమయంలో ఆకుపచ్చటి రంగులో విరేచనాలు అవుతూ ఉంటాయి. దంతాలు, ఎముకల్లో బాధలకు, నీరసం, రక్తహీనత వంటి సమస్యలకు కాలిఫాస్ చక్కగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి షాక్కు గురైతే మనం కాలిఫాస్ ఆలోచించాలి. ఎప్పుడైతే షాక్కు గురయ్యాడో
నరాల బలహీనత వచ్చేస్తుంది, లేదా ఎక్కువగా శ్రమ పడుతుంటే నరాల బలహీనత వచ్చేస్తుంది, నిద్ర పట్టకపోతే నరాల బలహీనత వస్తుంది. అందువల్ల వృద్ధుల్లో మామూలుగా జ్ఞాపశక్తి తగ్గిన, లేదు వృద్ధుల్లో నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్నా కాలిఫాస్ ఆలోచించుకోవాల్సిన ఔషధం. అదే చిన్నపిల్లల్లో అయితే మామూలుగా స్కూల్కి వెళ్ళేస్తారు, తలనొప్పి అంటారు, వాళ్ళకి స్కూల్ హెడేక్ అంటాం దాన్ని, కాలిఫాస్ వాడుకోవాలి. అందువల్ల మెదడు ఎక్కువగా పనిచేసి ఎప్పుడైతే వీక్నెస్, ఫెటీగ్, నిస్త్రాణ గురైనట్టయితే తప్పక అది వాడుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మెదడు తన కార్యక్రమాలు తను చేయలేకపోతే పెరాలిసిస్ అంటాం. ఈ పెరాలిసిస్ వస్తే తప్పక కాలిఫాస్ వాడుకోవాలి. పెరాలిసిస్కి ఇన్ఫెక్షన్ అనగానే ఎల్లో డిశ్చార్జెస్ ఉంటాయి, దుర్వాసన కొడుతుంటాయి, ధాతువులన్నీ కూడాను ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అని ఈ రకంగా కలర్ కూడా మారిపోద్ది. జీర్ణ మండలానికి వచ్చేటప్పటికి ఇండైజెషన్, జీర్ణశక్తి తక్కువ, తర్వాత గమ్స్ బ్లీడింగ్, చిగుళ్ళని రక్తం కారుతుంటాయి, నోరు తెరిస్తే దుర్వాసన కొడుతుంటుంది, స్టమక్లో పెప్టిక్ అల్సర్ ఉంటుంది. బాధలన్నిటికి కూడాను కాలిఫాస్ తప్పక ఆలోచించి వాడుకోదగినటువంటి ఔషధం. స్త్రీలలో ఋతుస్రావాల సమయంలో వచ్చేటువంటి కడుపుల నొప్పి ఉంటుంది, అది డిస్మెనోరియా అంటారు. ఆ డిస్మెనోరియా వ్యక్తులకి కాలిఫాస్ వేసుకుంటే బాధ తగ్గిపోతుంది. మానసికంగా అలాగే శారీరకంగా నిస్త్రాణకు గురైతే వీళ్ళందరిలో కొన్ని కాలిఫాస్ వాడుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అధిక శ్రమ, మానసిక శారీరక శ్రమ, శుష్కించిపోవడం, తర్వాత ఇదే కాకుండా శారీరకంగా చూస్తే పిల్లలకి ఆస్తమా, ముఖ్యంగా చిన్నపిల్లల ఆస్తమాలో కాలిఫాస్ చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. కీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కీళ్ళు ఆర్థరైటిస్ అంటాం, ఈ ఆర్థరైటిస్కి కాలిఫాస్ ముఖ్యమైనటువంటి ఔషధం. కాలిఫాస్ ఔషధం పిల్లల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు ఒక చక్కటి ఔషధం. తీవ్రమైన అలసట, అజీర్తి బాధలతో పిల్లలు సతమతమవుతున్నప్పుడు తప్పనిసరిగా కాలిఫాస్ ఔషధాన్ని ఎంపిక చేసి వాడాలి. భయాందోళనలకు గురి కావటం, రాత్రిపూట పీడకలలతో బాధపడే పిల్లలకు కాలిఫాస్ ఔషధం బాగా పనిచేస్తుంది. నడుము నొప్పి, ఆయాసం, నరాల బలహీనత, నిద్రలేమి వంటి బాధలు పిల్లల్లో కనిపిస్తున్నప్పుడు కొంతకాలం పాటు కాలిఫాస్ ఔషధాన్ని వాడుకుంటే బాధలు త్వరగా తగ్గుతాయి. ప్రత్యేకించి దంతాలు వస్తున్నప్పుడు పిల్లల్లో కనిపించే బాధలకు కాలిఫాస్ మేలైన ఔషధం. ఇంటి బెంగతో బాధపడే పిల్లలకు, డిప్రెషన్తో కుంగిపోయే వారికి కాలిఫాస్ను ఎంపిక చేసి వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. కాలిఫాస్ ఔషధాన్ని 30 పొటెన్షీలో వారానికి ఒకరోజు ఉదయం 6, సాయంత్రం 6 మాత్రల చొప్పున సమస్యలు తగ్గే వరకు వాడాలి. కుక్కలు ఎంతో విశ్వాసమైన జంతువులైనప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తుగానో పొరపాటుగానో వాటి కాట్లకు గురవుతూ ఉంటారు మనలో చాలామంది. ఇలాంటప్పుడు రేబిస్ భయం వెన్నాడుతూ ఉంటుంది. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేయించుకోవాలేమో అని భయపడుతూ ఉంటారు. అసలు కుక్క కరిచినప్పుడు గాయాల విషయంలో వెంటనే ఏం చేయాలో, రేబిస్ బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి వైద్య సాయం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క కాటు తీవ్రతను బట్టి గాయాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. పుండు, గాయం లేని చోట కుక్క నాగటం లేదా రక్తం రాకుండా గీరటం. ఇలాంటి పరిస్థితుల్లో రేబిస్ అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ గాయం లేదా పుండు ఉన్న చోట కుక్క నాకితే లేదా రక్తం వచ్చేలా కుక్క గాయపరిచినప్పుడు రేబిస్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మెడ, ముఖం, తల, అరచేతులు, చేతివేళ్ల మీద కుక్క కరిచిన, దానివల్ల పెద్ద గాయమైన లేదా ఒకే చోట 5 కంటే ఎక్కువ గాయాలైనప్పుడు రేబిస్ వ్యాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కరిచిన లేదా గీరిన గాయం ద్వారానే రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం ఆ చొంగ తాలూకు అంతా పోయేలా కనీసం 10-15 నిమిషాల పాటు దారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో సబ్బుతో కడగాలి. గాయాన్ని నేరుగా మన చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మేలు. గాయాన్ని పొడిగా తుడిచి బిటడిన్, డెటాల్, సావ్లాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్లు రాసి వదిలేయాలి. గాయం పెద్దగా ఉన్నా సాధ్యమైనంత వరకు కుట్లు వేయకూడదు. తర్వాత
తప్పనిసరిగా వేయాల్సి వస్తే వదులుగా వేయాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానటానికి యాంటీబయాటిక్స్, యాంటీ ర్యాబిస్ టీకాలను అవసరాన్ని బట్టి 3 లేదా 5 మోతాదుల్లో ఇప్పించాలి. నెల తప్పామన్న ఆనందం కొంతమందికి 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతూ ఉంటుంది. గర్భం ధరించిన ప్రతిసారి 2వ నెలలోనో 3వ నెలలోనో అబార్షన్ అయిపోతూ ఉంటుంది. మరికొంతమందికి ఏమో నెలలు నిండకుండానే, అంటే 7వ నెల లేదంటే 8వ నెలలోనే కాన్పైపోతూ ఉంటుంది. ఎందుకిలా అంటే గర్భసంచి ముఖద్వారం వదులైందని, అందువల్లే ఇలా జరుగుతోందని చెప్తూ ఉంటారు డాక్టర్లు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గర్భసంచి ముఖద్వారానికి కుట్లు వేస్తూ ఉంటారు. సర్వైకల్ క్లాస్గా పిలిచే ఈ కుట్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తరచుగా ప్రెగ్నెన్సీస్ లాస్ అంటే 4 నెలల్లో 5 నెలల్లో ప్రెగ్నెన్సీస్ వెళ్ళిపోవటం, అంటే ఎక్కువ నొప్పి లేకుండా సడన్గా వాటర్ లీక్ అవ్వటము, ఇట్లా అయ్యి కొంతమందిలో మనం చూస్తూ ఉంటాము. ఈ 5 నెలల్లో గర్భసంచి లూజ్ అవ్వటం వల్ల ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము స్టిచ్ వేయగలుగుతాము. అది బర్త్ కెనాల్, అది సర్వైకల్ స్టిచ్ అంటాము, సర్క్లాట్ స్టిచ్ అంటాం అన్నమాట. అది చాలా చిన్న ఆపరేషనే. అది కొంచెం మత్తులో ఇచ్చి చేస్తారు. అది పొద్దున చేస్తే మధ్యాహ్నం వరకు పంపించవచ్చు, అంటే డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తారు. కాకపోతే ప్రతిసారి ప్రెగ్నెన్సీ లాస్ అయిన వాళ్ళందరికీ కూడా చేయాల్సిన అవసరం పడదు. దానికి చెయ్యాలి అంటే కొన్ని క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి అన్నమాట. అంటే ప్రీవియస్గా 2-3 సార్లు అలా అయిన వాళ్ళకి, స్పెషల్లీ నొప్పి లేకుండా ప్రెగ్నెన్సీ లాస్ అయిన వాళ్ళకి స్టిచ్ వేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. అండ్ మొదటి ప్రెగ్నెన్సీలో సర్క్లాట్ స్టిచ్ అవసరం పడేది చాలా కొద్ది మందికే. అంటే 5 నెలలు వచ్చినప్పుడు వాళ్ళకి కింద బర్త్ కెనాల్ దగ్గర చాలా బరువుగా ఉన్నట్టు అనిపించి, ఏదో బాగా ఎక్కువ బ్యాక్ ఏక్ అలా వచ్చినప్పుడు చెకప్ చేయించుకొని అది సర్వైకల్ లెంత్ అని టెస్ట్ చేస్తారు, స్కాన్ ద్వారా చేస్తారు. అది దాంట్లో ఏమన్నా మనకి చిన్నగా అనిపించటము, అది తెరుచుకోవటము మొదలవుతూ ఉన్నప్పుడు అలా ఈ పేషెంట్స్కి సర్క్లాట్ స్టిచ్ వేస్తే ఏమవుతుందంటే అది ప్రిమెచ్యూర్ డెలివరీస్, అంటే తొందరగా డెలివరీ అవ్వకుండా, మిస్క్యారేజ్ అవ్వకుండా, అబార్షన్స్ అవ్వకుండా చూసుకోగలుగుతాము. ఈ స్టిచ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ 9 నెలలు పడుతూనే నొప్పులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టిచ్ తీసేస్తాము. సో దట్ వాళ్ళకి నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ స్టిచ్ వేయటం వల్ల 9 నెలలు పూర్తిగా డేట్ వరకు ఆగవచ్చా అంటే ఆగవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. స్టిచ్ తీసేస్తాము 9 నెలలు నిండుతూనే. సో పెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. షుగర్ జబ్బుని అదుపులో ఉంచడానికి ఇవాళ మనకు మెట్ఫార్మిన్ వంటి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే ఇన్సులిన్ ఇంజెక్షన్లను తీసుకుంటున్నాం. అయితే ఇవి కేవలం రక్తంలో షుగర్ని నియంత్రణలో ఉంచడానికి మాత్రమే పనికొస్తున్నాయి. జబ్బుని శాశ్వతంగా నయం చేయడం లేదు. పైగా మందుల్ని, ఇన్సులిన్ని నిత్యం తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఈ దురవస్థను తప్పించి షుగర్ జబ్బుని శాశ్వతంగా నయం చేసేందుకు వీలుగా వైద్య రంగంలో అద్భుత సర్జరీ ఒకటి ఇప్పుడిప్పుడే మన ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో షుగర్ని సమూలంగా మాయం చేసే డయాబెటిక్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ సర్జరీ అంటే ఏంటి? మోడిఫికేషన్ ఆఫ్ బ్యారియాట్రిక్ సర్జరీ డయాబెటిక్ సర్జరీ అంటారు, మెటబాలిక్ సర్జరీ అంటారు. బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే డయాబెటిక్స్ రావడానికి కారణం ప్రధానంగా ఓవర్ వెయిట్, ఒబేసిటీ కాకపోవచ్చు, 10 kg 15 kg ఎక్సెస్ వెయిట్, అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండటం, అండ్ ఇండియన్స్ బై బర్త్ జెనెటికలీ డయాబెటీస్ ప్రీడిస్పోజ్ కావటం, స్ట్రెస్ అండ్ వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం, అండ్ ఇది ఉత్పత్తి అయిన ఇన్సులిన్ కూడా రెసిస్టెన్స్ కావటం వల్ల ఇన్సులిన్ పనిచేయకపోవటం వల్ల డయాబెటీస్ రావటం జరుగుతుంది. ఈ మెటబాలిక్ సర్జరీ దాన్ని రివర్స్ చేయడానికి పనికొస్తుంది. ఎలా అని అడగచ్చు. ఈ యొక్క బ్యారియాట్రిక్ ఆపరేషన్ ఆర్ మెటబాలిక్ ఆర్ డయాబెటీస్ ఆపరేషన్ వల్ల ఇది లాప్రోస్కోప్తో చేస్తాము. దాని సేమ్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయొచ్చు, గ్యాస్ట్రిక్ బైపాస్ చేయొచ్చు, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ చేయొచ్చు. ఇంకా సివియర్ డయాబెటీస్లో బీపీడి అంటారు, బిలరీ ప్యాంక్రాటిక్ డైవర్షన్. జనరల్లీ అంత సీరియస్ ఆపరేషన్ అవసరం ఉండదు. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అందరికీ ఆపరేషన్ అనేది అవసరం లేదు.
నిజంగా అలా అవసరం ఉన్నట్టు సాధ్యపడదు. సాధారణంగా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవటం అనేది వెయిట్ కంట్రోల్, గుడ్ ఫుడ్, లో కార్బోహైడ్రేట్ డైట్ అనేది అవసరం. ఎప్పుడు చేస్తామంటే డయాబెటిక్ సర్జరీ సివియర్గా డయాబెటీస్ ఉన్నప్పుడు, డైలీ 100-150 ఇన్సులిన్ అవసరం ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకున్న డైట్ కంట్రోల్ చేసినా కూడా డయాబెటీస్ అనేది కంట్రోల్ కాకుండా HbA1c 7.5+ ఉండటం, అదే ఫాస్టింగ్ షుగర్ 120-140 ఉండటం, లేదా డయాబెటీస్ అంతా తీసుకున్నా కూడా డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ మీద అది ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్ ప్రైమరీ స్టేజ్లో ఉండటం, లేదా మనకు కంటి మీద ఈ యొక్క డయాబెటీస్ ఎఫెక్ట్ మొదలు కావటం, అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ మొదలు కావటం, ఇంకా ఒబేసిటీ కూడా ఉండటం, ఉన్నప్పుడే జనరలీ డయాబెటిక్ సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం. నాట్ ఎవ్రీబడి. సర్జరీతో షుగర్ ఎలా తగ్గుతుంది? ఒకటి వెయిట్ తగ్గటం వల్ల ఫ్యాట్ తగ్గుతుంది. ఫ్యాట్ తగ్గటం వల్ల ఇన్సులిన్ యొక్క అవసరం శరీరానికి తగ్గుతుంది. నెంబర్ 2, ఫ్యాట్ తగ్గటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. థర్డ్, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఓవరాల్గా జనరలీ నార్మల్ కంటే ఒక 20-25% ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల డయాబెటీస్ అనేది నార్మల్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. నెంబర్ 2 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్మోనల్. బాడీలో GLP అనే హార్మోను, గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనే హార్మోను ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. ఈ యొక్క ఆపరేషన్ తర్వాత, డయాబెటిక్ సర్జరీ తర్వాత GLP హార్మోన్ అనేది ఉత్పత్తి పెరుగుతుంది. మనం భోజనం తినగానే ఏమవుతుంది, డయాబెటీస్లో బ్లడ్లో షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ ఉత్పత్తి లేదు, సో డయాబెటీస్గా మనం గుర్తిస్తాం. ఈ ఆపరేషన్ తర్వాత ఏమవుతుందంటే డయాబెటిక్ సర్జరీ తర్వాత మనం ఫుడ్ తీసుకోగానే GLP అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. పెరగటం వల్ల బ్లడ్లో షుగర్ ఎక్కువ కాకుండా కంట్రోల్ చేస్తుంది. తద్వారా డయాబెటీస్ అనేది నియంత్రణ అవుతుంది. అదే డయాబెటిక్ సర్జరీ వల్ల డయాబెటీస్ నిర్మూలనానికి ప్రధాన కారణం ఫుడ్ కాదు, హార్మోనల్ రీజన్స్ అన్నమాట. సర్జరీతో షుగర్ మాత్రమే తగ్గుతుందా? ఇతరత్రా సమస్యలు కూడా తగ్గుతాయా? ఈవెన్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కాంప్లికేషన్ సెట్ అయిన వాళ్ళు కూడా, అంటే క్రియాటిన్ 2-3 ఉన్నప్పుడు మిలిగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా డయాబెటిక్ సర్జరీ చేసినాక కిడ్నీస్ నార్మల్ ఫంక్షన్గా రావటం, డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకు చాలా వరకు అక్కడే స్టాప్ కావటం, లేకుంటే రివర్స్ కావటం, లేకుంటే కార్డియాక్ ఫంక్షన్ డయాబెటిక్ కార్డియోమయోపతి ఉన్న వాళ్ళకు అంతో ఇంతో బెటర్ ఇంప్రూవ్మెంట్ కావటం అనేది నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చూశాను. కాబట్టి డెఫినెట్లీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా ఈ యొక్క ప్రొసీజర్ వల్ల రివర్స్ కావటం కానీ స్టెబిలైజ్ కావటం కానీ జరుగుతుంది. డయాబెటిక్ సర్జరీ సంక్లిష్టమైందా? ఖచ్చితంగా దీస్ ప్రొసీజర్స్ ఆర్ కాంప్లెక్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ నీడ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ లాప్రోస్కోపిక్ డయాబెటిక్ అండ్ బ్యారెటిక్ సర్జన్. అది ఫండమెంటల్. ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఏంటంటే మీరు మనం చెప్పే ఈ పేపర్లో వచ్చేవి ఎక్కువ వస్తాయి. ఏ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇదేంటంటే ఒక డాక్టర్ సర్జరీ ఏదో అపెండిక్స్ లాగా అన్నిలాగా చేయటం అయిపోయిందని కాదు, మల్టీ డిపార్ట్మెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం అవసరం. తద్వారా ఏంటంటే ఒక మంచి ఫిజిషియన్, మంచి కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, మంచి అనస్థెటిస్ట్, మంచి న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్, ఇదంతా టీం ఉన్నప్పుడు బెటర్ అవుట్కమ్ ఉంటుంది. అందుకొరకు ఈ ప్రొసీజర్స్ ఎప్పుడు చేయించుకోవాలని ఎంచుకున్నా కూడా ఆదరాబాదరగా కాకుండా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్, మంచి టీం వర్క్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్, అన్ని ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఇన్ దిస్ ఫీల్డ్ అవసరం. సర్జరీ తర్వాత మళ్ళీ షుగర్ జబ్బు వచ్చే అవకాశం ఉందా? ఓన్లీ రీఅపియరెన్స్ ఆఫ్ డయాబెటిక్స్ అనేది అవుట్ ఆఫ్ 100 మేబీ 4-5% కావచ్చు, మేబీ ఆఫ్టర్ 4-5 ఇయర్స్. కానీ బట్ కూడా ఏంటంటే ఒక 100 ఇన్సులిన్ డైలీ తీసుకునే వాళ్ళకు మేబీ 1 టాబ్లెట్, హాఫ్ టాబ్లెట్ అవసరం పడవచ్చు. కానీ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద డయాబెటీస్ విల్ బి అండర్ కంట్రోల్. సర్జరీ తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? నార్మల్ డైట్, హై ప్రోటీన్, లో కార్బ్, లో ఫ్యాట్ తీసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి సపరేట్ డైట్ అంటూ ఏమి ఉండదు. స్వీట్స్ అవి అంటే ఎప్పుడో పండగ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, అది పెద్ద సమస్య లేదు. మనం ప్రజలందరం మితంగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వచ్చిన తర్వాత వీలైనంత వరకు వెయిట్ రిడక్షన్ అండ్ గుడ్ మెడికేషన్, గుడ్ లైఫ్ స్టైల్తో కంట్రోల్ చేసుకోవాలి. ఈ 3 ఫెయిల్ అయినప్పుడు అప్పుడే బ్యారియాట్రిక్ డయాబెటిక్ సర్జరీ అనేది అవసరం. అది కూడా ఏంటంటే ఎందుకు అంత ప్రాచుర్యం పొందలేదంటే ఇంకా అపోహలు, సెకండ్ కాస్ట్. ఎప్పుడైతే ఈ డయాబెటిక్ సర్జరీ కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో
ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్లో కానీ ఆరోగ్యశ్రీలో కానీ ఇప్పుడు ఈ మధ్యనే సిజిహెచ్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్లీ దీని యొక్క ఆదరణ కూడా పెరుగుతుంది. నిత్యం మందులు ఇన్సులిన్ను వాడాల్సిన దురవస్థను తప్పించి షుగర్ జబ్బుని శాశ్వతంగా నయం చేసే డయాబెటిక్ సర్జరీ గురించిన పూర్తి వివరాలని తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. పిల్లల్లో పక్క తడిపే అలవాటు ఉన్నప్పుడు అర గ్లాస్ పాలలో చిటికెడు పంచదార, చిటికెడు అశ్వగంధ చూర్ణం, కాస్తంత ఆవాల పొడిని కలిపి రాత్రిపూట పడుకునే ముందు తాగించండి. పక్క తడిపే అలవాటు క్రమంగా మాయమవుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి.